చెప్పండి మీ కొడుకు ఇట్లా పెట్టిర్రు. అసలు మీరు ఎన్నో ఎలక్షన్స్ చూసిర్రు. గ్రామ పంచాయతీ ఎలక్షన్ చూసిర్రు. తర్వాత ఎంపీడీ తర్వాత ఈ ఏదైతే జెడ్పీ ఎన్నికలు చూసిర్రు. ఎంపీటీసీ చూసిర్రు. కార్పొరేషన్ చూసిర్రు. ఎమ్మెల్యే, ఎంపీలు ఇట్లాంటి అన్ని ఎన్నికలు చూసిర్రు. మీ కొడుకు ఇట్లా ఫ్లెక్సీ పెట్టి అవగాహన కల్పిస్తున్నాడు. ఎట్లా ఎట్లా అనిపిస్తుంది? మంచితనం చేసిండు, మెచ్చుకోలేదు దీన్ని. ఏంటంటే ఓట్లకు అమ్ముడు పోతున్నారు, జనాభా తినేస్తున్నారు, అట్లా తినేస్తున్నారు. ఇంత తింటున్నారు, అంత తింటున్నారు, 2 ఎకరాలు తింటున్నారు. ఓడికి ఇచ్చిన నమ్మకం ఉండదు. నిజంగా నువ్వు పెడుతున్నా, నేను పెడుతున్నా, అట్లా చేస్తున్నారు. మనిషి అనేది తిక్కుంటున్నారు, డబ్బులు పెట్టి అంత ఘోరం చేస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నావు? మరి ఇట్లా నడుస్తుంది వ్యవస్థ, మీ కొడుకు ఇట్లా పెట్టిండు, అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మంచి కోసం పెట్టిందని మేము ఇది చేస్తున్నాం. మంచిగా చూస్తే కొంటే పని చేస్తారు. వెళ్ళి మన నా పింఛన్ కొట్టేసినారు, మనకు గెలిపించిన కూడా నా పింఛన్ కొట్టేసి ఇదివరకు పింఛన్ బిల్ నాకు అట్లా 65 ఏళ్ళు ఉన్నాయి నాకు ఇప్పటికి. ఇదివరకు పింఛన్ బిల్ లేదు. ఆడుకుంటున్నారు ఇట్లా ఏమన్నా అంటే బుక్కేమేషన్ అంటున్నారు. దానికి సమాధానం ఏం చెప్పాలా? ఇట్లా ఏంటంటే మందు చేస్తూ అలవాటు పెడుతున్నారు. అన్న ఏంది మరి ఇట్లాంటి ఫ్లెక్సీలు పెట్టిరు? వాస్తవానికి ఇప్పుడు అధికారులు చూసినా ఎవరు చూసినా అది ఒక మంచి పని చేస్తే ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు. మరి మీ ఊర్లో ఇట్లాంటి ఫ్లెక్సీ ఏర్పాటు చేయడము ఇది జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ప్రతి ఒక్కళ్ళ దగ్గర చర్చగా మారింది. ఎట్లా అనిపిస్తుంది అసలు? ముందు మా నవీన్ రెడ్డి గారు ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినందుకు ఆయనకు సహకరించిన ఆయన కుటుంబ సభ్యులు, వాళ్ళ నాన్న కానీ, వాళ్ళ అమ్మ కానీ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ ఫ్యామిలీ పెద్దది, వాళ్ళందరూ దీనికి కట్టుబడి ఉండడం అనేది చాలా అదృష్టకరం. అందరూ సపోర్ట్ ఉంటేనే ఆయన ఇప్పుడు ఒక్కోళ్ళు తీసుకోకపోతే ఇంకా ఇంట్లో ఇప్పుడు సమాజం నడుస్తున్నది అట్లా. నీకెందుకు అని అంటున్నాను. కానీ ఆయనతో పాటు ఇలా కట్టుబడి ఉన్నారంటే ఆయనతో పాటు మేము కూడా ఉంటున్నాం. ఇక నెక్స్ట్ టైం ఈ టైం నుంచే మేము ఆయన అడుగు జాడలు వేసుకుంటున్నాం. మాకు కూడా ఏ ఓటుకు నోటు అనే దానికి కాన్సెప్ట్ అవద్దు అని చెప్పేసి స్వచ్ఛందంగా ఇద్దాం. ఇప్పుడు ఇది మేజర్ విలేజ్, ఇది 2354 ఓట్లు ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు డబ్బు మందు దానికి బానిస అయిపోతున్నారు. నాయకుడిని మంచోడు ఉన్నాడు, వాడి దగ్గర డబ్బు లేదు. వాడు పెట్టాలంటే లక్షలు కావాలంటే ఆడికి వెళ్ళి లేవాలా? ఇప్పుడు ఉన్నాడు లక్షలు పెడుతున్నారు. లక్షలు పెట్టి వాళ్ళే అధికారంలోకి వస్తారు. మళ్ళీ రేపటి రోజు మన పనికి వస్తే ఇప్పుడు అన్నట్టు మా నాయకుడు ఒక తండ్రికే పింఛన్ వచ్చిన 65 ఏళ్ళున్న ఆయన అర్హుడు పింఛన్కు. ఆయనకు ఏదైనా ఉండని సమాజంలో ఉన్నప్పుడు అందరిలాగా ఆయనకు ఉన్నది, ఆయనకు కంటిన్యూ చేయాలి. అయితే ఆయనని పింఛన్ డబ్బులు కొట్టేశారు. అందరికి కనబడ్డ విషయం కదా. మరి డబ్బులు తీసుకొని మనం మోసపోవడం ఎందుకు? ఈరోజు ఒకరోజు తీసుకోకపోతే 5 ఏళ్ళు మనం బాగుంటాం కదా అనేటి ఫ్లెక్సీ అనేది మంచి థాట్ వచ్చింది. ఇట్లాంటిది ప్రతి గ్రామాల ప్రతి గల్లీలో కావాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి యువకులు కానీ, మంచి ఆదర్శ రైతులు కానీ, ఎవరైనా కానీ మంచోళ్ళు నిలబడాలంటే స్థానం లేకుండా పోతుంది. డబ్బు ఉంటేనే నిలబడుతున్నారు, లేకుంటే పని అయితే లేదు. అందుకోసం ఇట్లాంటిది ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కళ్ళు ముందుకు వస్తారు. మంచి చేసే వాళ్ళు వెనకపోతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇంతకుముందు ఏం చేసింది, 2 పిల్లలు ఉంటేనే పోటీ చేయాలి. ఇప్పుడు 3 పిల్లలు పెట్టింది. ఎందుకంటే 3 పిల్లలు కూడా మంచోడు ఉన్నాడు కాబట్టి. అందుకోసమని ఇది కూడా ఇలాంటిది కూడా ఒకటి కార్యక్రమం బాగున్నది కాబట్టి అందరికీ నవీన్ రెడ్డికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీ తరపున, మీడియా తరపున. ఏదైతే ఏ ఎన్నికలైనా కావచ్చు, ప్రలోభాలకు చాలా అభ్యర్థులు గురి చేస్తూ ఉంటారు. ఇట్లాంటి క్రమంలో చాలా మట్టుకు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఒకసారి గనక ఇట్లాంటి ప్రలోభాలకు గురి అయితే ఆ అభివృద్ధి కుంటుపడుతుంది అనేది జగమెరిగిన సత్యం. కాకపోతే చిన్న ఎలక్షన్లకే లక్షలు ఖర్చు చేస్తున్నటువంటి ఈ రోజుల్లో మరి ఇట్లాంటి మార్పు అనేది చాలా ఖచ్చితంగా రావాల్సి ఉందని చెప్పేసి చాలామంది చర్చ నడుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇట్లాంటి మార్పు రావడం పల్లెల్లో కావచ్చు, ఇది పట్టణాల వరకు పాకి రాష్ట్ర జాతీయ స్థాయిలో ఇట్లాంటి అవగాహన కల్పించుకొని ప్రతి ఒక్కరు ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలి, నిజాయితీగా ఓటేయాలని చెప్పేసి పలువురు చెప్తున్నటువంటి అంశంగా చూడొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.